ఇప్పుడు మనం అశరీరిగా అయ్యి దేహంలో ఉంటూ కూడా దేహం నుండి అతీతంగా అయ్యి ఈ విశ్వం నుండి ఉపరామంగా అయిపోదాం. నేనాత్మ ఒక జ్యోతిని. బ్రుకుటి మధ్య మస్తిష్కం యొక్క మధ్య భాగంలో స్థితమై ఉన్నాను. నా దివ్య బుద్ధి ద్వారా నా యొక్క ఈ దివ్య స్వరూపంపై కొన్ని క్షణాలు ఏకాగ్రం చేస్తున్నాను. నేనాత్మ నా నుంచి నలువైపులా లైట్ మైట్ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ కిరణాలు మొత్తం విశ్వాన్ని ప్రకాశవంతంగా చేస్తూ ఉన్నాయి. అనుభూతి చేస్తున్నాను. నేనాత్మ నేను పరంధామం నుండి ఈ దేహంలోకి అవతరించాను. ఈ దేశం నా దేశం కాదు. ఈ దేహం నాకొక కుటీరం వంటిది. ఈ శరీరం నాకొక విశ్రాంతి స్థలం వంటిది.
నేనాత్మ. ఈ దేహంలోకి రాకముందు నేను ఇంకొక దేహంలో ఉండేవాడిని. దానికంటే ముందు మరొక దేహంలో ఉండేవాడిని. ఒకసారి నరుని రూపంలో, ఒకసారి నారీ రూపంలో, వివిధ రూపాలలో, వివిధ శరీరాలలో నేనాత్మ ప్రవేశిస్తూ పాత్రను పోషిస్తూ వచ్చాను. నేనాత్మ నేను ఎప్పుడైతే పరంధామం నుండి ఈ సృష్టిపైకి అవతరించానో అప్పుడు మొట్టమొదట నేనాత్మ దేవతా స్వరూపంలో ఉండేవాడిని. ఇప్పుడు కొన్ని క్షణాలు నా దేవతా స్వరూపాన్ని అనుభూతి చేస్తున్నాను. నేనాత్మ నేను అనేక దేవతా జన్మలను తీసుకున్నాను. దివ్యత మరియు పవిత్రతతో నిండి ఉన్న అనేక జన్మలను తీసుకున్నాను. డబల్ కిరీటధారి రూపంలో నేను దేవీ దేవతల రూపంలో జన్మను తీసుకుంటూ సుఖధామంలో నా దేవతా పాత్రను అభినయిస్తూ వచ్చాను. ఇప్పుడు నేను సృష్టి చక్రంలో అన్ని జన్మలను పూర్తి చేసుకొని
అంతిమ దేహంలో ఉన్నాను. భగవంతుని సమక్షంలో వజ్రతుల్యమైన బ్రాహ్మణ జీవితంలో ఉన్నాను. నేనాత్మ మస్తకం మధ్యలో విరాజమానమై నయనాల ద్వారా ఈ విశ్వం యొక్క విశాలమైన నాటకమును చూస్తున్నాను. ఎంత సుందరమైనది ఈ రచన! ఈ డ్రామాలో ఆత్మలందరూ తమ తమ ఖచ్చితమైన పాత్రలను అభినయిస్తూ ఉన్నారు. ఈ డ్రామాలో ఎవ్వరి దోషమూ లేదు. ప్రతి ఆత్మ తనకు నిర్ణయించిన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. నేనాత్మ ఈ అనంతమైన నాటకమును చూస్తూ అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేస్తున్నాను. ఇక్కడ ఆత్మలందరూ నిర్దోషులే. ఈ నాటకం సంపూర్ణంగా సత్యమైనది, యథార్థమైనది. నేనాత్మ మస్తిష్కం మధ్యలో కూర్చొని చేతుల ద్వారా కార్యములను చేయిస్తూ ఉన్నాను.
నా భుజాలు నా యంత్రముల వంటివి. నేనాత్మ, వీటికి మాలికుడను. ఏ కర్మేంద్రియము కూడా ఆత్మనైనటువంటి నా ఆజ్ఞకు విరుద్ధంగా ఏమీ చెయ్యలేదు. ఏ కర్మేంద్రియం కూడా నా ఆజ్ఞ లేకుండా ఏ కర్మను చేయలేదు. నేనాత్మ, చేసేటటువంటి వాడిని మరియు కర్మేంద్రియాలతో చేయించేవాడిని కూడా. నేనాత్మ, ఈ దేహానికి మాలికుడను, రాజును. సర్వ కర్మేంద్రియాలు నా ఆధీనంలో ఉన్నాయి. నేనే వీటిపై పాలన చేసేటువంటి వాడిని. ఈ కర్మేంద్రియాలపై నేను అధికారం చేసేటటువంటి ఆత్మను. నేనాత్మ, ఇప్పుడు ఈ కర్మేంద్రియాలకు పవిత్రతను ప్రదానం చేస్తున్నాను. నేనాత్మ రాజును. ఈ దేహం నుండి పూర్తిగా భిన్నంగా అతీతంగా ఉన్నాను. అలౌకికంగా ఉన్నాను. నేనాత్మ శాంత స్వరూపాన్ని. శాంతి నా స్వభావము. శాంతి నా ప్రియ నిధి.
నిజమైన శక్తి. ఆత్మనైన నా నుండి నలువైపులా శాంతి కిరణాలు ప్రవహిస్తూ ఉన్నాయి. విశ్వాత్మలందరికీ ఈ శాంతి కిరణాలు సంపూర్ణ శాంతిని ప్రదానం చేస్తూ ఉన్నాయి. నేనాత్మ ప్రేమ స్వరూపాన్ని. ప్రేమ నా మూల స్వభావము. నా ఆంతరికంలో ద్వేషమునకు అసలు స్థానమే లేదు. ఏమాత్రం స్థానమివ్వను. ఆత్మలందరూ నాకు ప్రియమైన ఆత్మిక సోదరులు. నేను అందరికీ ప్రేమ యొక్క ప్రసాదమును పంచుతూ ఉన్నాను. నా ప్రేమ స్వరూపం విశ్వంలో శుద్ధమైన స్నేహమును ప్రవాహితం చేస్తూ ఉన్నది. నేను శివశక్తిని. నేనాత్మ శక్తి స్వరూపాన్ని. సర్వశక్తివంతుడైన బాబా నాకు సర్వశక్తులను వరదాన రూపంలో ఇచ్చారు.
నేను నిర్బలుడును కాదు. నేను బలహీనుడను కాదు. సర్వశక్తుల యొక్క స్వామిని. సర్వశక్తులకు అధికారిని. నేను శక్తి స్వరూపాన్ని. నా నుండి నలువైపులా శక్తుల ప్రవాహం ప్రవహిస్తూ ఉన్నది. నేను శక్తి పుంజమును. నా ద్వారా నిర్బల ఆత్మలకు బలం లభిస్తూ ఉన్నది. నేను పవిత్ర స్వరూప ఆత్మను. నాకు వరదాత పరంపిత పరమాత్మ నుండి పవిత్రత యొక్క వరదానం లభిస్తూ ఉన్నది. పవిత్రతలోనే నా నిజమైన ఆనందం ఉన్నది. పవిత్రత నా దివ్య ఖజానా. ఆత్మనైన నా నుండి పవిత్రత యొక్క శ్వేత కిరణాలు నా చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వాయుమండలంలోకి మరియు సమస్త విశ్వమంతా ఈ పవిత్రత కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఈ పవిత్ర వైబ్రేషన్లను పొందిన విశ్వం ధన్యమైంది. నా యొక్క ఈ పవిత్ర వైబ్రేషన్స్
ప్రకృతిని కూడా పావనంగా చేస్తూ ఉన్నాయి. నేనాత్మ ఈ దేహంలో అవతరించాను. నా బుద్ధి బలంతో ఈ దేహం నుంచి బయటకు వచ్చి నేను పరంధామానికి, నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నేనిప్పుడు పరంధామంలో శివ్ బాబాకు అతి సమీపంగా ఉన్నాను. బాబా నుండి సర్వశక్తులను స్వయంలో నింపుకొని మరలా ఈ దేహంలో ప్రవేశిస్తున్నాను. నేనాత్మ భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నా పరమ పవిత్ర ఆత్మను. నా నుంచి వెలువడుతున్న ఈ పవిత్ర తరంగాలు మొత్తం దేహమంతా వ్యాపిస్తూ ఈ దేహాన్ని పావనంగా చేస్తూ ఉన్నాయి. ఈ పవిత్ర వైబ్రేషన్ల ద్వారా ఈ దేహము శుద్ధంగా నిరోగిగా అవుతూ ఉన్నది. ఈ శరీరంలో ఏవైనా రోగాలున్నా అన్నీ తొలగిపోతూ ఉన్నాయి. నేనాత్మ ఈ దేహంలో విరాజమానమై ఉన్నటువంటి ఫరిస్తాను.
నా నుంచి వెలువడుతున్న ఈ తెల్లని ప్రకాశ కిరణాలు ఈ దేహమంతా వ్యాపిస్తూ ఆకారి సూక్ష్మ శరీరం యొక్క నిర్మాణం చేస్తూ ఉన్నాయి. ఈ సాకార శరీరమంతా తెల్లని ప్రకాశవంతమైన శరీరంగా మారిపోయింది. ఇప్పుడు నా అంగాంగము నుండి దివ్య ప్రకాశ తరంగాలు నా చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. నేనాత్మ ఈ దేహం నుంచి వెలువడి నేను ఫరిస్తా అంతరిక్షంలో స్థితమై ఉన్నాను. నేను పరమ పవిత్రమైన ఫరిస్తాను. ఫరిస్తానైన నా నుండి తెల్లని పవిత్రమైన వైబ్రేషన్స్ నా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ పవిత్ర ప్రకంపనాలు అనంత దూరాల వరకు చేరుతూ ఉన్నాయి. సంపూర్ణ ప్రకృతి ఈ పవిత్ర వైబ్రేషన్లను పొంది పావనంగా అవుతూ ఉన్నది. నేను ఫరిస్తా. ఇప్పుడు బాప్ దాదా సన్ముఖంలో నేను స్వయాన్ని చూస్తున్నాను. బాప్ దాదా నాకు దృష్టినిస్తూ తనలో ఉండే సర్వశక్తులను నాలో చార్జ్ చేస్తున్నారు. నేను ఫరిస్తా పవిత్రతా శక్తితో
ఫుల్ చార్జ్ అయ్యాను. మధురమైన బాబా, ఓ నా ప్రియమైన బాబా, మీరు నన్ను ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. నన్ను మీ సమానంగా చేస్తున్నారు. బాబా, నేను సదా మీ శ్రీమతంపై నడుస్తూ మీరు నాకిచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాను. మీరు చేస్తున్న ఈ విశ్వ కళ్యాణ కార్యంలో నేను రాత్రింబవళ్ళు మీకు సంపూర్ణ సహయోగిగా ఉంటాను బాబా, సహయోగిగా ఉంటాను. మీరిచ్చే శ్రీమతానికి విరుద్ధంగా నేను ఏ కర్మ చేయను. నేను మీకు విశ్వాసపాత్రుడైన ఫరిస్తాను. ఇప్పుడు నేను నెమ్మదిగా నేను ఫరిస్తా సూక్ష్మవతనం నుంచి క్రిందికి దిగుతూ ఈ దేహంలో ప్రవేశిస్తున్నాను. నా పాదాల నుండి పవిత్ర వైబ్రేషన్స్ వెలువడి సంపూర్ణ పృథ్వీలో వ్యాపిస్తూ ఉన్నాయి. మరియు సమస్త పృథ్వీని పావనంగా చేస్తున్నాయి. ఈ పృథ్వీ పవిత్ర వైబ్రేషన్లతో సంపూర్ణంగా నిండి ఉన్నది. ఓం శాంతి శాంతి.
ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 5, 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, నేను శరీరము నుండి భిన్నమైన ఆత్మను అని అనుభవము అయ్యేలా ఏకాంతములో కూర్చొని అభ్యాసము చేయండి. దీనినే జీతేజీ మరణ, జీవించి ఉండగానే మరణించడము అని అంటారు. ప్రశ్న: ఏకాంతమనగా ఏమిటి? ఏకాంతములో కూర్చొని మీరు ఏ అభ్యాసము చేయాలి? జవాబు: ఏకాంతము అనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరము అంతమవ్వాలి. అనగా ఏకాంతములో కూర్చొని నేను ఆత్మను, ఈ శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళుతూ ఉన్నానని అభ్యాసము చేయండి. ఎవ్వరి స్మృతి ఉండరాదు. కూర్చొని ఉండగానే మేము ఈ శరీరము నుండి మరణించాము అనేలా అశరీరులుగా అవ్వండి. మేము ఆత్మలము, శివ్ బాబా సంతానము, అంతే. ఈ అభ్యాసము ద్వారా ఈ దేహ భావము సమాప్తం అవుతూ పోతుంది. ఓం శాంతి. పిల్లలకు బాబా మొట్టమొదట మధురాతి మధురమైన పిల్లలారా, ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ ఇతర వైపు మీ బుద్ధి వెళ్ళరాదని చెప్తారు. మనము ఆత్మలమని పిల్లలైన మీకు తెలుసు. ఈ శరీరము ద్వారా ఆత్మలైన మనము పాత్రను అభినయిస్తాం. ఆత్మ అవినాశి, శరీరము వినాశి కనుక మీరు ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉండాలి. మనము ఆత్మలము కావాలనుకున్నప్పుడు ఈ అవయవాల ద్వారా సేవ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. స్వయాన్ని శరీరానికి భిన్నమని భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాన్ని మర్చిపోతూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలైన మనము స్వతంత్రులము. మనము ఒక్క తండ్రిని తప్ప వేరెవ్వరిని స్మృతి చేయరాదు. జీవించి ఉండగానే మరణ స్థితిలో ఉండాలి. జీవించి ఉండగానే మరణ స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆత్మలైన మన యోగము మన తండ్రి జతలో ఉండాలి. మన తండ్రి జతలో ఉండాలి. మిగిలిన ప్రపంచము నుండి, ఇంటి నుండి మరణించాము. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. ఆప్ ముయే మర్ గయి దునియా. నువ్వు మరణిస్తే ప్రపంచమే మరణించినట్లు. ఇప్పుడు మీరు జీవించి ఉండగానే మరణించాలి. ఆత్మలైన మనం శివబాబా సంతానం. శరీర భావమును తొలగిస్తూ ఉండాలి. బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి
నన్ను స్మృతి చేయండి. శరీర భావమును వదిలేయండి. ఇది పాత శరీరము కదా, పాత వస్తువులను వదిలేస్తారు కదా. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలా చేస్తూ చేస్తూ మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మరి ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి? ఏకాంతములో కూర్చొని మీకు మీరే ఇలా శ్రమ చేయాలి. భక్తి మార్గములో కూడా ఒక గదిలో కూర్చొని మాల తిప్పుతూ ఉంటారు, పూజలు చేస్తారు. మీరు కూడా ఏకాంతములో కూర్చొని ఈ ప్రయత్నము చేసినట్లయితే అలవాటైపోతుంది. మీరు నోటి ద్వారా ఏమీ అనే అవసరము లేదు. ఇది బుద్ధికి సంబంధించిన విషయం. శివబాబా నేర్పించేవారు వారు పురుషార్థము చేయరు. ఈ బాబా పురుషార్థము చేస్తారు. అంతేకాక పిల్లలైన మీకు కూడా అర్థము చేయిస్తారు. ఎంత వీలైతే అంత ఇలా కూర్చొని విచారము చేయండి. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే వదలాలి. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, ఆయువు కూడా పెరుగుతుంది. ఆంతరికంగా మీలో ఈ చింతన జరుగుతూ ఉండాలి. బయటకు ఏమీ మాట్లాడరాదు. భక్తి మార్గంలో కూడా కొందరు బ్రహ్మతత్వాన్ని, కొందరు శివుని కూడా స్మృతి చేస్తారు. కానీ ఆ స్మృతి యథార్థ స్మృతి కాదు. తండ్రి పరిచయమే లేనప్పుడు స్మృతి ఎలా చేస్తారు? మీకు ఇప్పుడు తండ్రి పరిచయము లభించింది. ఉదయమే లేచి ఏకాంతములో కూర్చొని ఇలా మీతో మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మతనము చేయండి. బాబా, ఇప్పుడు మేము మీ సత్యమైన ఒడిలోకి రానే వచ్చాము అని తండ్రిని స్మృతి చేయండి. వారిది ఆత్మిక ఒడి. అలా మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబా వచ్చి ఉన్నారు. బాబా కల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. తండ్రిలోనే మొత్తం చక్ర జ్ఞానమంతా ఉంది కదా. వారు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. వారు మిమ్ములను త్రికాలదర్శులుగా చేస్తున్నారు. 3 కాలలు అనగా ఆది మధ్యాంతలు మీకు తెలుసు. తండ్రి కూడా ఆత్మనే అయితే వారు పరం ఆత్మ. వారికి శరీరమైతే లేదు. ఇప్పుడు ఈ శరీరములో కూర్చొని మీకు అర్థము చేయిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయము. భగీరథములో విరాజమానమైనప్పుడు తప్పకుండా మరొక ఆత్మ ఉంటుంది. వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నంబర్ 1 పావనులైన వారే నంబర్ 1 పతితులుగా అవుతారు. వీరు స్వయాన్ని భగవంతుడు, విష్ణువు మొదలైన వారిగా చెప్పుకోరు. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా పావనంగా లేదు. అందరూ పతితులే. ఇలా విచార సాగర మతనము చేసినట్లయితే దీని ద్వారా చాలా సంతోషము కూడా ఉంటుంది. ఇందులో ఏకాంతము కూడా
తప్పకుండా అవసరమని బాబా పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఒక్కరి స్మృతిలోనే శరీరము అంతం అవ్వడాన్ని ఏకాంతమని అంటారు. అప్పుడు ఈ శరీరము విడిపోతుంది. సన్యాసులు కూడా బ్రహ్మ స్మృతిలో లేక తత్వ స్మృతిలో ఉంటారు. ఆ స్మృతిలో ఉంటూ ఉంటూ వారికి శరీర భావన తొలగిపోతుంది. మేము బ్రహ్మతత్వములో లీనం అవ్వాలి అంతే అని కూర్చుండిపోతారు. తపస్సులో కూర్చొని ఉండే శరీరాన్ని వదిలేస్తారు. భక్తి మార్గములో మనుషులు చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఇందులో ఎదురు దెబ్బలు తినే మాటే లేదు. స్మృతిలోనే ఉండాలి. అంతములో ఎవ్వరు గుర్తు రాకూడదు. గృహస్థ వ్యవహారములో అయితే తప్పకుండా ఉండాలి. అయితే కొంత సమయాన్ని కేటాయించాలి. విద్యార్థికి విద్యపై ఆసక్తి ఉంటుంది కదా. ఇది చదువు. స్వయాన్ని ఆత్మగా భావించినందున తండ్రి, టీచర్, గురువు అందరినీ మర్చిపోతారు. ఏకాంతములో కూర్చొని ఇలా ఆలోచించండి. గృహస్థుల ఇళ్లల్లో వాతావరణము బాగుండదు. ఒకవేళ వేరే ఏర్పాటు ఉంటే ఒక గదిలో ఏకాంతములో కూర్చోండి. మాతలకైతే పగలు కూడా సమయము లభిస్తుంది. పిల్లలు మొదలైన వారు స్కూల్కు వెళ్ళిపోతారు. లభించిన సమయమంతా ఇదే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు ఉండేది ఒకే ఇల్లు. తండ్రికైతే అనేక దుకాణాలు ఉన్నాయి, ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. మనుషులకైతే వ్యాపారము మొదలైన వాటి చింత ఉంటుంది. అప్పుడు నిద్ర కూడా పారిపోతుంది. ఇది కూడా ఒక వ్యాపారమే కదా. వీరు ఎంత ప్రవీణుడైన వ్యాపారి, ఎంత పెద్ద హోల్సేల్ వ్యాపారము చేస్తారు. పాత శరీరము మొదలైనవి తీసుకొని కొత్తది ఇస్తారు. అందరికీ మార్గాన్ని తెలిపిస్తారు. ఈ వ్యాపారము కూడా వారే చేయాలి. ఈ వ్యాపారము చాలా పెద్దది. వ్యాపారులకు వ్యాపారం గురించిన ఆలోచనే ఉంటుంది. బాబా ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా చెయ్యండి అని అర్థము చేయిస్తారు. మీరు బాబా స్మృతిలో ఎంతగా ఉంటారో అంత స్వతహాగానే నిద్ర తొలగిపోతుంది. సంపాదనలో ఆత్మకు చాలా మజా కలుగుతుంది. సంపాదన కొరకు మనుషులు రాత్రి కూడా మేల్కొని ఉంటారు. సీజన్లో పూర్తి రాత్రి అంతా దుకాణము తెరవబడి ఉంటుంది. మీ సంపాదన రాత్రి మరియు అమృత వేళలో చాలా బాగా ఉంటుంది. స్వదర్శన చక్రధారులుగా అవుతారు. త్రికాలదర్శులుగా అవుతారు. 21 జన్మలకు ధనాన్ని జమ చేసుకుంటారు. మనుషులు ధనవంతులుగా అయ్యేందుకే పురుషార్థము చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, శక్తి లభిస్తుంది. స్మృతి యాత్రలో ఉండకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే తలపై పాప భారము చాలా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చేయాలి. త్రికాలదర్శులుగా అవ్వాలి. ఈ అవినాశి ధనాన్ని అర్ధకల్పం కొరకు జమ చేసుకోవాలి. ఇది చాలా విలువైనది. విచార సాగర మతనము చేసి
రత్నాలను వెలికి తీయాలి. బాబా స్వయంగా చేస్తారు. బాబా మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయి అని అంటారు. బాబా చెప్తారు, సాధ్యమైనంత ఎక్కువగా సంపాదన చేసుకోండి. పోను పోను ఇదే ఉపయోగపడుతుంది. ఏకాంతములో కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి. సమయం ఉంటే మందిరాలు మొదలైన స్థానాల్లో సర్వీసు కూడా చేయవచ్చు. బ్యాడ్జ్ తప్పకుండా ధరించి ఉండాలి. అప్పుడు వీరు ఆత్మిక మిలిటరీ వారని అందరూ అర్థము చేసుకుంటారు. మేము స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నామని కూడా మీరు వ్రాస్తారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు ఇది లేదు. దీనిని మళ్ళీ మేము స్థాపన చేస్తూ ఉన్నామని అందరికీ చెప్పండి. ఈ లక్ష్మీనారాయణులు మీ ముఖ్య ఉద్దేశం కదా. కొంత సమయము తర్వాత ఈ ట్రాన్స్లేట్ చిత్రాన్ని బ్యాటరీ సహితంగా తీసుకొని ప్రదక్షిణ చేస్తూ వీరి రాజ్యాన్ని మేము స్థాపన చేస్తున్నామని అందరికీ చెప్తారు. ఈ చిత్రము అన్నిటికన్నా ఫస్ట్ క్లాస్ చిత్రము. ఇది చాలా ప్రసిద్ధం అవుతుంది. కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే కాదు, వారి రాజధాని కూడా ఉండేది కదా. ఈ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మన్మనాభం అని చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము గీత సప్తాహము ఆచరిస్తాం అని అంటారు. ఈ ప్లాన్లన్నీ క్రిందటి కల్పము వలె తయారవుతున్నాయి. ఊరేగింపులో ఈ చిత్రాన్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇది చూసి అందరూ సంతోషిస్తారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి మన్మనాభవ్ అని మీరు చెప్తారు. ఇది గీతా శబ్దము కదా. భగవంతుడైన శివ్ బాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని చెప్తూ ఉన్నారని దీని అర్థము. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే ఇలా లక్ష్మీనారాయణుల వలె అవుతారు. సాహిత్యాన్ని కూడా మీరు బహుమతిగా ఇస్తూ ఉండండి. శివ్ బాబా బండారము సదా నిండుగా ఉంటుంది. ముందు ముందు చాలా సర్వీసు జరుగుతుంది. ముఖ్య ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యము, ఒకే ధర్మం ఉండేది. చాలా శ్రీమంతులుగా ఉండేవారు. ఒకే రాజ్యము, ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు. మనుషులు ఏం కోరుకుంటారో ఆ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వీరు నిజమే చెప్తూ ఉన్నారని భావిస్తారు. 100% పవిత్రత, సుఖ శాంతుల రాజ్యము మళ్ళీ స్థాపన చేస్తూ ఉన్నారు. కనుక మీకు ఎంతో సంతోషము కూడా ఉంటుంది. స్మృతిలో ఉండడం ద్వారానే బాణము తగులుతుంది. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ శబ్దము రాకూడదు. కవితలు మొదలైనవేవి బాబా ఇష్టపడరు. బయట మనుషులతో మీరు పోటీ పడరాదు. మీ మాటే వేరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, అంతే. స్లోగన్లు కూడా మనుషులు చదివి మేల్కొనే విధంగా బాగుండాలి. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఖజానా నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చింది మళ్ళీ పిల్లలకే ఉపయోగపడుతుంది. తండ్రి తన కొరకు ధనాన్ని తీసుకోరు. మీ వస్తువులు మీకే ఉపయోగపడతాయి.
పడతాయి. మేము చాలా పరివర్తన అవుతున్నామని భారతవాసులకు తెలుసు. 5 సంవత్సరాల్లో ఇంత ధాన్యం ఉంటుంది. ధాన్యానికి ఎప్పుడూ కష్టం ఉండదని భారతీయులు భావిస్తారు. కానీ తినేందుకు అన్నము కూడా లభించని పరిస్థితులు వస్తాయని మీకు తెలుసు. ధాన్యము చౌకగా లభించదని, ధరలు తగ్గవని మీకు తెలుసు. మనము 21 జన్మలకు మా రాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్వల్ప కష్టాలను సహనము చేసి తీరాలి. సంతోషము వంటి టానిక్, ఖురాక్ మరొకటి లేదని చెప్తారు. గోపికల సుఖము అతీంద్రియ సుఖమని గాయనం చేయబడింది. చాలామంది పిల్లలుగా అవుతారు. ఎవరు అంటుమొక్కలు వారై ఉంటారో వారే వస్తూ ఉంటారు. వృక్షము ఇక్కడే వృద్ధి చెందాలి కదా. స్థాపన జరుగుతూ ఉంది. ఇతర ధర్మాల్లో ఇలా ఉండదు. వారు పైనుండి వస్తారు. ఇందులో వృక్షము ముందుగానే స్థాపించబడి ఉంటుంది. ఇందులో నంబర్ వారుగా వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడే కష్టము లేదు. వారు పైనుండి వచ్చి పాత్రను అభినయించాల్సిందే. ఇందులో గొప్పతనం ఏముంది? ధర్మస్థాపకుల వెనుక వారు వస్తూనే ఉంటారు. వారు సద్గతి కొరకు ఏ శిక్షణ ఇవ్వగలరు? ఏమి ఇవ్వలేరు. ఇక్కడ బాబా భవిష్య దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. సంగమ యుగములో నూతన శాంప్లింగ్ కడతారు కదా. మొదట మొక్కలను పూల తోటలో అంటుగా కట్టి తర్వాత భూమిలో వేస్తారు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు నాటు వేస్తూ ఉన్నారు. తర్వాత సత్యయుగములో వృద్ధి చెంది రాజ్య భాగ్యాన్ని పొందుతారు. మీరు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. కలియుగం పూర్తి అయ్యేందుకు ఇంకా అనేక సంవత్సరాల సమయం ఉందని మనుషులు భావిస్తారు. ఎందుకంటే శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలుందని భావిస్తారు. తర్వాత తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇది అదే మహాభారత యుద్ధమని కొందరు భావిస్తారు. గీతా భగవానుడు కూడా తప్పకుండా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు లేడని మీరు చెప్తారు. బాబా చెప్తారు, కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు. ఒక్క జన్మలోని పోలికలు మరొక జన్మలోని పోలికలతో కలవు. మరి కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? ఎవ్వరూ ఈ విషయాల గురించి ఆలోచించరు. స్వర్గ రాకుమారుడైన కృష్ణుడు ద్వాపరములో ఎలా వస్తాడు? ఈ విషయాలు మీకు తెలుసు. శివబాబా ఈ ఆస్తినిస్తున్నారని ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూడటంతోనే మీకు అర్థమవుతుంది. సత్యుగ స్థాపన చేసేవారు తండ్రి ఒకరే. ఈ సృష్టి చక్రము, వృక్షము మొదలైన చిత్రాలు ఎక్కువైనవి కావు. ఒక్కరోజు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లేట్తో తయారవుతాయి. మాకు ఇలాంటి చిత్రాలే కావాలని అందరూ అంటారు. ఈ చిత్రాల ద్వారా విహంగ మార్గ సేవ జరుగుతుంది. మీ వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారంటే మీకు ఫుర్సత్తే ఉండదు. అనేక మంది వస్తారు. మీకు చాలా ఖుషి ఉంటుంది. రోజు రోజుకు మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. డ్రామానుసారము పుష్పాలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారికి
టచ్ అవుతుంది. బాబా వీరి బుద్ధిని టచ్ చెయ్యండి అని మీరు చెప్పే అవసరం ఉండదు. బాబా టచ్ చేయరు. సమయానుసారము దానంతకదే టచ్ అవుతుంది. మా పతి బుద్ధిని టచ్ చేయండి అని చాలామంది పిల్లలు వ్రాస్తారు. అలా అందరి బుద్ధిని టచ్ చేసినట్లయితే అందరూ స్వర్గములోకి వచ్చేస్తారు. చదువులోనే శ్రమ చేయాలి. మీరు ఈశ్వరీయ సేవాదారులు కదా. సత్యమైన విషయాలేవో ఏం అర్థం చేయించాలో తండ్రి ముందే తెలియజేస్తారు. ఇటువంటి చిత్రాలు తీసుకెళ్ళవలసి ఉంటుంది. మెట్ల చిత్రము కూడా తీసుకెళ్ళాల్సి వస్తుంది. డ్రామా అనుసారము స్థాపన అయితే జరగాలి. తండ్రి సర్వీస్ కొరకు ఏ ఆదేశాలైతే ఇస్తారో వాటిపై గమనం ఉంచాలి. బాబా చెప్తారు, అనేక రకాలైన బ్యాడ్జ్లు లక్షల కొలది తయారు చేయండి. రైలు టికెట్ తీసుకొని 100 మైల్ వరకు సర్వీస్ చేసి రండి. ఒక పెట్టి నుండి మరొక పెట్టిలోకి తర్వాత మూడవ దానిలోకి వెళుతూ సేవ చేయండి. ఇది చాలా సులభం. పిల్లలకు సర్వీసు చేసేందుకు ఆసక్తి ఉండాలి. మంచిది. मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, విచార సాగర మతనము చేసి మంచి రత్నాలను వెలికి తీయాలి. సంపాదన జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులై సేవ చేయాలి. తర్వాతి పాయింట్, చదువుపై చాలా ఆసక్తి ఉండాలి. సమయము లభించినప్పుడంతా ఏకాంతములోకి వెళ్ళిపోవాలి. జీవించి ఉండగానే ఈ శరీరము నుండి మరణించి ఉన్నామనే అభ్యాసం ఉండాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహ భావాన్ని కూడా మర్చిపోవాలి. వరదానము, ఆత్మీయత అనే శ్రేష్టమైన స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా చేసే సహజ పురుషార్థి భవ. వివరణ, ఆత్మీయత స్థితి ద్వారా మీ సేవా కేంద్రము వాతావరణాన్ని ఎలా తయారు చేయాలంటే దాని ద్వారా స్వంతానికి మరియు వచ్చే ఆత్మలకు సహజ ఉన్నతి జరగాలి. ఎందుకంటే బయట వాతావరణము నుండి అలసిపోయి ఎవరు వచ్చినా వారికి అదనపు సహయోగము అవసరమవుతుంది. అందువలన వారికి ఆత్మిక వాయుమండలము యొక్క సహయోగం ఇవ్వండి. సహజ పురుషార్థులుగా అవ్వండి. ఇతరులను కూడా తయారు చేయండి. వచ్చే ప్రతి ఆత్మ ఈ స్థానము సహజంగా ఉన్నతిని ప్రాప్తి చేసుకునే స్థానమని అనుభవం చేయాలి. స్లోగన్, వరదానులుగా అయి శుభ భావన మరియు శుభ కామనల వరదానమిస్తూ ఉండండి. ఓం శాంతి.